నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. ఏదైతే రాహుల్ గాంధీని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఉరిదీయాలంటూ కేటీఆర్ కామెంట్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అటు రాహుల్ గాంధీని, ఇటు రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఉరిదీయాలంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ ఆయనని ఫామ్ హౌస్ లో బంధించిండు. వాళ్ళ ఆయనకి ఎప్పుడో ఒక రోజు అదే చేసేటట్లు కనబడుతుంది. నేను నా నోట్ల నుంచి ఆ మాట చెప్పదలుచుకోలేదు కాబట్టి పిచ్చెక్కినోడు ఏడుండాలనో ఇంకా అర్థమైతలేదు. జనాలు రాళ్ళు తీసుకొని కొట్టుండ్రయ్యా బాబు, రోడ్ల మీదకి వస్తే పిచ్చెక్కినట్టు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ నోటికి అదుపు లేకుండా పోయింది. రాహుల్ గాంధీకి అనేటంత అర్హత ఉన్నదా? వాళ్ళ అమ్మ కాలు పట్టుకున్నటువంటి బాపతు మీ కుటుంబ సభ్యులు, మళ్ళా రాహుల్ గాంధీని ఉరిదీయాలంటావు? తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కొడుకయ్యా బాబు, దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన డబ్బు వ్యామోహమో, లేకపోతే రాజకీయ వ్యామోహమో, లేకపోతే పదవుల వ్యామోహమో నీలాగా పిచ్చి పట్టినట్లు తిరిగినటువంటి వ్యక్తి కాదు. అన్ని సాక్రిఫైస్ చేసి దేశ ప్రజల కోసం వాళ్ళ కుటుంబాలు గతంలో ఎంతమంది ప్రాణాలు అర్పించిండ్రో, గాంధీ మహాత్ముడి నుంచి రాజీవ్ గాంధీ దాకా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేరుస్తున్నాడు. నీకు ఉరి తీయాలి ఫస్ట్. 6,500 కోట్ల రూపాయలు మీ అయ్యా, మీరు, నీ చెల్లెలు, మీ బావ అందరు కలిసి చేసిన అప్పుకి దోసుకున్న దోపిడీ చేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్ముని వడ్డీల రూపంలో కట్టిస్తున్నందుకు నీకు ఉరి తీయాలి ఫస్ట్. పెయింటింగ్ వేసుకుంటాడు, చదువుకోలేదు చక్కగా, గలీజోలు అని చెప్పేసి అంటారు. ఎట్లా చూస్తారు? చేసుకున్న వాళ్ళు గలీజ్ వాళ్ళు అందరంటే నీ కోసం రాతలు రాసిన వాళ్ళందరినీ కూడా గలీజ్ అన్నవరా వెధవా. అందరు ఈరోజు మన తెలంగాణలో కాదు, ఎక్కడున్న వాళ్ళైనా సరే పెయింటింగ్ వేసుకునేటోళ్ళు, లేదంటే పోస్టర్లు తయారు చేసేటోళ్ళని అందరినీ ఉద్దేశించి ప్రస్తావించినట్టే కనబడుతుంది. పెయింటింగ్ చేసుకున్న వాళ్ళు గలీజోళ్ళు అనే మాటని నేను ఖండిస్తూ, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అన్నట్టు కాదు, నేను అంటున్నా ఈరోజు పెయింటింగ్ వేసుకున్న గలీజ్గాడు అంటున్నాడు. కాబట్టి నీ కోసం పనిచేసిన వాళ్ళో, లేకపోతే ఏదో ఉపాధి కోసమో, లేకపోతే వాళ్ళ ఆర్ట్ను బతికించడం కోసమో, వాళ్ళు నేర్చుకున్న విద్యని గోడల మీద రాసో, పెయింటింగ్ ద్వారానో, పెయింటింగ్ చిత్రకళ ద్వారానో బతికేటటువంటి ప్రతి ఒక్కరు ఎన్నో రూపాలల్లో పనిచేసేటటువంటి కళాకారులని ఉద్దేశించి పెయింటింగ్ చేసే గలీజ్గాడు అన్నాడు. కాబట్టి ఆడిని ఫస్ట్ ఊరు జనాలు, రాష్ట్ర జనాభా అందరూ కూడా రాళ్ళు తీసుకొని కొట్టి సంపుండే అంటున్నాను నేను. దాంతో పాటు కల్వకుంట్ల కవిత కన్నీటి మీద కామెంట్ చేస్తారా? కవిత ఏడుపులన్నీ కన్నీటి ఏడుపులు, అవన్నీ ఉట్టి డ్రామా ఏడుపులన్నీ అందరికీ తెలుసు. ఎవరైనా కొత్తగా చెప్తేనన్నా నమ్మాలి. వాళ్ళ కుటుంబము వాళ్ళందరు సమస్యను తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో, అసెంబ్లీ మధ్యలో, కౌన్సిల్ మధ్యలో పెట్టి ఏడవడానికి అది సందర్భం కాదు. అయినా ఏడ్చింది. సానుభూతి అక్కడి వరకే ఉంటుంది, ఆడపిల్లగా సానుభూతి. కానీ రాజకీయంగా వాళ్ళ సొంత లాభాల కోసం వచ్చి ఏడవడము, దాని మీద ప్రస్తావన చేయడం అనేది ఎవరికి కూడా, తెలంగాణలో పుట్టిన పిల్లోడిని అడిగినా, పెద్ద వయసులు ఉన్నోళ్ళు, 100 ఏళ్ళ ఉన్నోళ్ళని అడిగినా చెప్తారు వాళ్ళ కుటుంబం దోపిడీ ఎంతనో. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు నేను ఒకటి అడుగుతున్న కవితమ్మకు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు. అధికారం పోగానే నీ పదవుల గురించి, నీ రాజకీయం గురించి, నీ అధికారం గురించి గుర్తొచ్చి ఏడుస్తున్నావు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటి ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా. గత మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి అందరికీ నేను తెలియజేయాలి, తన ఇంటి సొంత ఆడబిడ్డ కన్నీరు పెడుతుంటేనే కనీసం ఆమెను మీరు డెక్తలేరు, కనీసం ఆమెను పట్టించుకుంటలేరు, ఇంట్లో నుంచి తరిమేసిండ్రు. మళ్ళా మాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ మేము తెలంగాణ ప్రజలకు సేవ చేస్తామంటారు. ఈసారి ఇక ఏమిటి మీద దంతారో మీరే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇట్లాంటి డ్రామాబాజీ కుటుంబాన్ని మీరు ఏం చేస్తారో మీరే ఆలోచించుకోవాలి. కవిత కన్నీటికి ఎవరు కరిగేటోళ్ళు లేరు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆ కన్నీటి వెనకాల రాజకీయం ఉన్నది. ఆ కన్నీటి వెనకాల కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా ఉన్నది, లేదా బీజేపీ ఆడిస్తున్న డ్రామా. రేవంత్ రెడ్డి కవితను నడిపిస్తున్నాడు అని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కవిత అంటున్నారు. బట్టగాల్చి మీరేస్తే అయిపోతుందా? ఆధారాలు మీ దగ్గర ఆధారాలతో అంటారా కేసీఆర్ నడిపిస్తున్నాడు కవితను, లేకపోతే బీజేపీ నడిపిస్తున్నారు? ఏ ఆధారాలతో అంటారు? మీరే ఆధారాలతో అంటుండు రేవంత్ రెడ్డి ఉన్నారని. మేము కూడా అట్లనే మా మీద కాల్చి బట్టేస్తే మేము ఊకుంటామా? ఆమె ఇంటికెళ్ళి బయటికి వచ్చి ఆమె లొల్లి చేస్తుంటే, వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ కారణమైనా మేమే అంటే మేమెందుకు ఒప్పుకుంటాం? ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని అడగండి, వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఈరోజు కవిత మాట్లాడే మాటలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కవితకి మాకు ఎలాంటి రిలేషన్ లేదు, ఈ మాటలకు అర్థాలు లేవు. ఆమె చేసినటువంటి ఆరోపణలు నిజాలున్నాయా, అసత్యాలున్నాయా, బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలి. ఎందుకు ఈ డ్రామా చేస్తున్నది, ఎందుకు చేయిస్తున్నారు అనేది, చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పండి. తర్వాత మిగతాది మనం మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడదాం. మండలిలో ఆమె అంత క్లియర్ చెప్తున్నది, మా నాన్న మా బావ అందరు దోసుకుని 10 ఏళ్ల పాటు అని. వారి మీద యాక్షన్ తీసుకునే
ధైర్యం మీరు చేస్తారా? ఎంక్వైరీలు అవే కదా నడుస్తున్నాయి ఈ ఎన్ని రోజులు నడుస్తుంది? 2 ఏళ్ళు అవుతుంది కదా. అవును, మరి సిబిఐకి అప్పచెప్పుండే అని ఉరుకులాడి బీజేపీ వాళ్ళు సిబిఐకి తీసుకున్నారు కదా ఆ కేసుని. వాళ్ళని అడగండి. మీరు ఉరుకులాడి భుజాల మీద ఎక్కి డాన్స్ చేశారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మళ్ళీ ఇప్పుడు 6 నెలలు దాటిపోతుంది మీ చేతికి ఇచ్చి మీరు ఏం పీక్తున్నారని ఒకసారి అడగమని చెప్పండి. మీరే అడగండి. మా చేతిలో లేదు కదా. అంటే సిబిఐ రాష్ట్ర పరిధిలో ఏ కేసులు లేవా? ఉన్న కేసులన్నీ ఎంక్వైరీలు అయితేనే ఉన్నాయి కదా. కార్ రేసింగ్ గురించి అవుతున్నది, ఫోన్ ట్యాపింగ్ గురించి ఎంక్వైరీ అవుతున్నది, వాళ్ళు చేసినటువంటి భూములు అన్ని ఎంక్వైరీలు అయితేనే ఉన్నాయి. చెయ్యడం అంత ఈజీ కానీ దాన్ని పూడ్చడం అంత ఈజీ కాదు కదా. నాశనం చేయడం ఏమున్నది, 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ దాన్ని బాగు చేయాలంటే సమయం, సందర్భం చాలా టైం తీసుకుంటుంది. అందరు తెలిసినటువంటి విషయాలే. నిజంగానే అట్లాంటిది ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి వాళ్ళ మీద ఎందుకు తిడతాడు చెప్పండి నాకు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు కల్వకుంట్ల TRS పార్టీ పెట్టడం ఎందుకు? అవును, ప్రతిపక్షం మీరు అధికారంలో లేరు కదా 10 ఏళ్ళు తెలంగాణలో. అధికారంలో లేకపోతే ఇప్పుడు కవిత కొత్త పార్టీ ప్రజలిచ్చే కవిత కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ మైనసా ప్లస్? మాకేం మైనస్ లేదు, ప్లస్ లేదు. ఏమున్నా బీఆర్ఎస్ వాళ్ళకే మైనస్, కేసీఆర్ కుటుంబానికి. మొన్నటితో పూర్తిగా వాళ్ళ కుటుంబం ఏం చేసిందో ఆమె ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆమె కూడా అందులో భాగస్వామ్యమే కదా. కాబట్టి పూర్తిగా బీఆర్ఎస్ కథం సుమోటో కేసు ఫైల్ చేయొచ్చు కదా ఆధారాలను బయట పెట్టినప్పుడు. సమయం సందర్భం కూడా తప్పకుండా అయితే అవన్నీ ఏం వదులుతారని అనుకోరు. నేను పదే చెప్పిన ఎవరన్నా కేసుల గురించి ఎంక్వైరీ అంటే కవిత దగ్గర పోండి, ఆమె పూర్తిగా ఆధారాలతో సహా ఇస్తుంది. అంతకు మించి ఆధారం ఏం అవసరం లేదని చెప్పిన నేను. ఇది విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ పార్టీకి కూడా అందరు కలిసి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలి కదా. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారితో, మంత్రులతో, కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం. రాబోయే ఎన్నికలు ఉన్నాయి. మొన్ననే పంచాయతీ ఎన్నికలు అయినాయి. గ్రామీణ స్థాయిలో మనం ఇచ్చినటువంటి పథకాలే కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు మేము అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వ పరంగా ఇస్తున్న విషయాలని డిస్కషన్ జరుగుతుంది. డెఫినెట్గా పార్టీ స్థాయిలలో మీటింగ్లు జరగడం సామాన్యమే కదా అది. సో మచ్. ఇది సో విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో యాక్షన్ ఉండబోతున్నది వారి మీద అంటూ కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎంతవరకు యాక్షన్ ఉండబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.